ప్రియమైన మిత్రులారా, మిమ్మల్ని అందరినీ నేటి ఈ ప్రేమధార కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం పలుకుచున్నాం. మీరందరూ దినదినము దేవునిలో ఎదుగుతూ దేవుని పరిచర్యకు మరియు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నారని తలస్తున్నాం. నేటి ఈ కార్యక్రమంలో దేవునికి ప్రతిష్ఠించబడిన ఇశ్రాయేలు ప్రజల తొలిచూలి సంతానంను గూర్చి మరియు ఇశ్రాయేలు ప్రజలు దైవిక నడిపింపుతో ఏతాముకు ప్రయాణమైన వైనాన్ని గూర్చిన వివరాలను తెలుసుకుందామా? మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రేమధార కార్యక్రమాలను క్రమంగా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి శుభములు తెలియజేస్తున్నాం. ఈ క్రమబద్ధమైన బైబిల్ అధ్యయనాలు మీ ఆధ్యాత్మిక జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని తలస్తున్నాం. ముఖ్యంగా నిర్గమకాండము గ్రంథ అధ్యయనాల నుండి అనేక లోతైన సత్యాలను నేర్చుకుంటూ ఉన్నాం. ఇంతవరకు దేవుడు ఏర్పరచుకున్న ప్రజలైన ఇశ్రాయేలీయులు ఐగుప్తులో దాసత్వంలో ఉన్నప్పుడు ఫరోకు మరియు ఐగుప్తు దేశ ప్రజలకు వ్యతిరేకంగా పంపినటువంటి 10 తెగుళ్లతో పాటు ఆ ఐగుప్తు బంధకాల నుండి అద్భుత రీతిగా దేవుడు ఎలా వారిని బయటికి నడిపించాడో గమనించాం. ఇక నేటి మన ఈ పాఠంలో నిర్గమకాండము 13వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. ఇందులో దేవునికి ప్రతిష్ఠించబడిన ఇశ్రాయేలు తొలిచూలు సంతానాన్ని గూర్చి మరియు దైవిక నడిపింపుతో వారు ఏతాముకు ప్రయాణమైన విధానాన్ని గూర్చి మనము గమనిస్తాం. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి ఎర్ర సముద్రం వైపు వెళ్తున్నారు. ఇక ముందుగా నిర్గమకాండము 13వ అధ్యాయము 1 నుండి 3 వచనాల వరకు గమనిద్దాం. మరియు యెహోవా మోషేతో ఈలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నాదని చెప్పెను. మోషే ప్రజలతో ఇట్లనెను, మీరు దాస గృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకం చేసుకొనిడి. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మును బయటికి రప్పించెను. పులిసిన దేదియు తినవద్దు. ఐగుప్తులో తొలిచూలు బిడ్డలు చనిపోయారు. ఐగుప్తు దేవతలు ఎల్లప్పుడూ తొలిచూలు బిడ్డలను తమ సొంతమని చెప్పుకునేవారు. ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలు తొలిచూలు బిడ్డలను తన సొంతమని చెప్పుకుంటున్నాడు. ఆయన నేటి విశ్వాసుల నుండి కూడా మొదటి స్థానాన్ని కోరుకుంటున్నాడు. చాలామంది క్రైస్తవులు దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వరు. దేవుడు మన శ్రేష్టమైన దానిని, మన అత్యుత్తమైన దానిని కోరుకుంటున్నాడు. ప్రతి విషయంలోనూ మొదటి స్థానాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన మన జీవితాల్లో మొదటి స్థానాన్ని కోరుకుంటున్నప్పటికీ చాలామంది విశ్వాసులు ఆయనను చివరి స్థానంలోనే ఉంచుతారు. అది ఒక సమస్యను సృష్టిస్తుంది. మనకు సమయం ఉంటేనే మనము ప్రభువు కోసం పనిచేస్తాం, కానీ మన సమయము చాలా వరకు వ్యక్తిగత ఆసక్తుల మీద, వినోదాల మీదనే గడిచిపోతుంది. సాధారణంగా మనము మిగిలిపోయిన దాన్ని ప్రభువుకి ఇస్తుంటాం. రాజు అనే ఒక క్రైస్తవ విశ్వాసి ఒకసారి రైల్లో ప్రయాణిస్తూ తన స్నేహితుడైన రవి అనే వ్యక్తితో తాను సంపాదించిన ప్రతి దానిలో మొదటి 10వ వంతు ప్రభువుకు ఇవ్వడాన్ని తన జీవితంలో ఒక అలవాటుగా చేసుకున్నానని చెప్పాడు. అంతేకాదు, తాను సంపాదించిన చివరి 10వ వంతును ప్రభువుకు ఇవ్వలేదని కూడా అతడు చెప్పాడు. రాజు తన సంపాదనలో మొదటి 10వ వంతును ప్రభువుకి ఇచ్చాడు. ప్రభువు అతన్ని ఎలా ఆశీర్వదించి అతనికి సంపదను అనుగ్రహించాడో చూడడం చాలా ఆసక్తికరంగా ఉంది. ఇప్పుడు దేవుడు ఎవరికి భౌతిక సంపదకు హామీ ఇవ్వడు, కానీ ఆయనకు మొదటి స్థానం ఇచ్చిన స్త్రీ పురుషులను ఆయన ఎలా ఆశీర్వదించాడో చూడడం ఆసక్తికరంగా ఉంటుంది. ఆయనకు మొదటి స్థానం ఇవ్వడం అంటే మనము ఆయనకు మొదటి స్థానం ఇస్తున్నామని చెప్పడంలో సగం నిజం ఉండకూడదని, అందులో రాజీ పడకూడదని అర్థం. ప్రియులారా, ఇశ్రాయేలీలు ఐగుప్తులో అనేక సంవత్సరాల తరబడి బానిసలుగా సేవ చేసి అప్పుడే బయటకు వచ్చారు. అప్పుడు దేవుడు వెంటనే వారి తొలిచూలు బిడ్డను అడిగాడు. వారిలో చాలామంది బహుశా ఇలా అనుకొని ఉంటారు, ప్రభువా, ఇదిగో
నీవు మమ్మల్ని ఇప్పుడే బానిసత్వం నుండి విడిపించావు, ఇప్పుడు మా తొలిచూలు బిడ్డను నీ సొంతం చేసుకుంటున్నావని ప్రభువైన యేసుక్రీస్తు మీ విషయంలోనూ నా విషయంలోనూ అదే చేస్తాడు. ఆయన మనలను పాపమనే బానిసత్వం నుండి రక్షించి విడిపించి మనకు స్వేచ్ఛను ప్రసాదిస్తాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనంలో దేవుడు ఇలా అంటున్నాడు, కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. మనల్ని మనము ఆయనకు అప్పగించుకోవాలని కూడా ప్రభువు కోరుకుంటున్నాడు. బహుశా మీరు నేను స్వతంత్రుడిని అని అంటారేమో. ఇంతకీ మీరు నిజంగా స్వతంత్రులేనా? మీరు ఒక వెల చెల్లించి కొనబడ్డారు. అదే యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన రక్తము. మీరు స్వచ్ఛందంగా మిమ్మల్ని మీరు ఆయనకు అప్పగించుకొని ఆయనకే ప్రథమ స్థానం ఇచ్చినప్పుడే ఆశీర్వాదం వస్తుంది. ఇక నిర్గమకాండము 13వ అధ్యాయము 5వ వచనాన్ని గమనిద్దాం. యెహోవా నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసినట్లు కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమయ్యుండు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నిన్ను రప్పించిన తరువాత నీవు ఈ ఆచారమును ఈ నెలలోనే జరుపుకొనవలెను. మరొక మాటలో చెప్పాలంటే ఇశ్రాయేలీయులు పస్కా పండుగను మరియు పులియని రొట్టెల పండుగను ఆచరించవలసి ఉంది. నిర్గమకాండము 13వ అధ్యాయము 6-7 వచనాలను మనం గమనిద్దాం. 7 దినములు నీవు పులియని రొట్టెలను తినవలెను. 7వ దినమున యెహోవాకు పండుగ ఆచరింపవలెను. పులియని వాటినే 7 దినములు తినవలెను. పులిసినదేదియు నీ యొద్ద కనబడకూడదు. నీ ప్రాంతములన్నిటిలోనూ పొంగినదేదియు నీ యొద్ద కనబడకూడదు. ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచిపెట్టి వెళ్ళినప్పుడు వారు తమ ప్రయాణంలో తమ పిండి పిసికే తొట్టెలను, వాటిలో ఉన్న పిండిని తమతో పాటు తీసుకొని వెళ్ళారు. అది పులియని పిండి. దేవుడు స్పష్టంగా ఇలా సెలవిచ్చాడు, మీరు పులిసిన పిండిని పూర్తిగా తొలగించాలని నేను కోరుతున్నాను. 7 రోజుల పాటు పులియని రొట్టెలే తినాలి. పులిసిన రొట్టె మీ వద్ద కానీ మీ ఇంట్లో కానీ ఎక్కడా కనిపించకూడదు. ఇక నిర్గమకాండము 13వ అధ్యాయము 8వ వచనాన్ని గమనిద్దాం. మరియు ఆ దినమున నీవు నేను ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసిన దాని నిమిత్తము పొంగని రొట్టెలను తినుచున్నానని నీ కుమారునికి తెలియజెప్పవలెను. దేవుడు తమను ఐగుప్తు దేశము నుండి విడిపించాడని ప్రజలు ఎల్లప్పుడూ గుర్తించుకునేలా ఈ ఆచారాన్ని ఒక తరం నుండి మరొక తరానికి అందించాల్సి ఉంది. ఇక నిర్గమకాండము 13వ అధ్యాయము 9-12 వచనాలను గమనిద్దాం. యెహోవా ధర్మశాస్త్రము నీ నోట నుండునట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటికి రప్పించననుటకు ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగా ఉండును. కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టడను దాని నియామక కాలమున ఆచరింపవలెను. యెహోవా నీతోనూ నీ పితరులతోనూ ప్రమాణము చేసినట్లు ఆయన కనానీయుల దేశములోనికి నిన్ను చేర్చి దానిని నీకిచ్చిన తరువాత ప్రతి తొలిచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. వానిలో మగ సంతానము యెహోవాదగును. ఇశ్రాయేలీయులకు చెందిన సమస్త పశు సంపదలో పుట్టిన తొలి పిల్లలన్నీ యెహోవాకి చెందుతాయి. ఇక నిర్గమకాండము 13వ అధ్యాయము 13వ వచనాన్ని గమనిద్దాం. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలెను. నీ కుమారులలో తొలిచూలి అయిన ప్రతి మగవానిని వెల ఇచ్చి విడిపింపవలెను. గాడిదకు పుట్టిన ప్రతి తొలిచూలు పిల్లను ఒక గొర్రె పిల్లతో విమోచించాల్సి ఉండేది. ఈ పొడవు చెవులు గల జంతువులలో దేనిని దేవుడు బలిగా కోరుకోలేదు. ఆ బలి అది గొర్రె పిల్ల అయి ఉండాలి. మనము ముందు ముందు చూడబోయే విధంగా వారి కుమారులలోని తొలిచూలు పిల్లలు వెండితో విమోచించబడాలి. వెండి విమోచన ధనంగా ఉండేది.
ఇక నిర్గమకాండము 13వ అధ్యాయము 14, 15 వచనాలను మనం గమనిద్దాం. ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వాని చూచి, బాహుబలము చేత యెహోవా దాసగృహమైన ఐగుప్తులో నుండి మనలను బయటికి రప్పించను, ఫరో మనలను పోనీయకుండా తన మనసును కఠినపరుచుకొనగా యెహోవా మనుషుల తొలి సంతానమేమి, జంతువుల తొలి సంతానమేమి, ఐగుప్తు దేశములో తొలి సంతానమంతయు సంహరించెను. ఆ హేతువు చేతను నేను మగదైన ప్రతి తొలిచూలు పిల్లను యెహోవాకు బలిగా అర్పించుదును. అయితే నా కుమారులలో ప్రతి తొలి సంతానము వెల ఇచ్చి విడిపించుదునని చెప్పవలెను. దేవుడు వారిని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించాడని ఇశ్రాయేలీయులకు గుర్తు చేయడానికే ఈ ఆచారము ఏర్పాటు చేయబడింది. వారి కుమారుల తొలిచూలు పిల్లలు వెండితో విమోచించబడాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18, 19 వచనాల్లో మనకిలా చెప్పబడింది. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఇక నిర్గమకాండము 13వ అధ్యాయము 17వ వచనాన్ని మనం గమనిద్దాం. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. వాస్తవానికి ఇశ్రాయేలీయులు అప్పుడే బానిసత్వం నుండి బయటకు వచ్చారు మరియు వారు యుద్ధానికి సిద్ధంగా లేరు. దేవుడు వారికి ఇచ్చిన దేశానికి వెళ్ళడానికి వారికి ఉన్న అతి తక్కువ దూరం గల మార్గము సముద్ర తీరం వెంబడి వెళ్ళడమే. 1967వ సంవత్సరంలో పాలస్తీనా దేశంలో జరిగిన 6 రోజుల యుద్ధంలో ఇశ్రాయేలీయులు సముద్ర తీరం వెంబడి నేరుగా ముందుకు సాగి ఐగుప్తీయులను తరిమి కొట్టారు. వాస్తవానికి అలా చేయడానికి అప్పటి ఇశ్రాయేలీయుల వద్ద ట్యాంకులు మరియు విమానాలు ఉన్నాయి. వారు సిద్ధంగా ఉన్నారు. అయితే ఇక్కడ ఐగుప్తు బానిసత్వం నుండి బయటకు వచ్చిన ఇశ్రాయేలీయుల వద్ద పోరాడడానికి ఆయుధాలు లేవు. కాబట్టి దేవుడు దయతో వారిని అరణ్యం గుండా నడిపించాడు. అది ఆ దేశానికి వెళ్ళడానికి సుదీర్ఘమైన మార్గమే అయినప్పటికీ అది ఎలాంటి యుద్ధాన్నైనా తప్పించింది అని చెప్పాలి. వారు ఆ దేశంలోకి ప్రవేశించే వరకు శత్రువును ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. అరణ్యం గుండా వాగ్దాన దేశంలోకి ప్రవేశించడానికి వారికి 40 సంవత్సరాలు పట్టింది. అప్పటికి మనము చూడబోతున్నట్లుగా వారికి ఒక సైన్యం ఉంటుంది మరియు వారు సన్నద్ధులై ఉంటారు. కొందరు ఇలా అనవచ్చు, కానీ దేవుడు ఏదైనా అద్భుతం చేసి వారిని విడిపించి ఉండవచ్చు కదా అని. ఇది నిజమే, కానీ ఇటువంటి వైఖరి నాకు కొంత అసహ్యాన్ని కలిగిస్తుంది. కొంతమంది క్రైస్తవులు దేవుడు తమ కోసం ప్రతి నిమిషము ఒక అద్భుతం చేయాలని అనుకుంటారు. తాము అనారోగ్యంతో లేదా కష్టంలో ఉన్నప్పుడు తమ కోసం జోక్యం చేసుకోమని ప్రభువును ఆజ్ఞాపించే హక్కు తమకు ఉందని వారు భావిస్తారు. ఇది ఆయన సామర్థ్యానికి సంబంధించిన ప్రశ్న కాదు. ఆయన నిశ్చయంగా దాన్ని చేయగలడు, కానీ దేవుడు దానిని ఏ విధంగా చేయాలనుకుంటున్నాడు అనేదే ఇక్కడ ప్రశ్న. ఆయన ఒక ప్రణాళికను అనుసరిస్తున్నాడు మరియు అవసరమైనప్పుడు దేవుడు మన కోసము ఒక అద్భుతం చేస్తాడు. కానీ కేవలము మన జీవితాల్లో తన చిత్తాన్ని మరియు మార్గాన్ని నెరవేర్చడానికి మాత్రమే చేస్తాడు. దేవుడు ఒక అద్భుతం ద్వారా ఇశ్రాయేలీయులను ఫిలిస్తీయుల దేశం గుండా నడిపించి ఉండవచ్చు. ఒకవేళ వారిపై దాడి జరిగి ఉంటే దేవుడు వారిని రక్షించి ఉండవచ్చు. అవసరమైనప్పుడు దేవుడు అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉంటాడు, కానీ కేవలము తన చిత్తాన్ని నెరవేర్చడానికి మాత్రమే అని గుర్తించాలి. ఇక నిర్గమకాండము 13వ అధ్యాయము 18వ వచనాన్ని గమనిద్దాం. అయితే దేవుడు ప్రజలను చుట్టూదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి. ఇక్కడ సన్నద్ధులై అనే పదము ఒక ఆసక్తికరమైన పదం. ఇశ్రాయేలీయులు
ఐగుప్తు నుండి ఒక క్రమమైన పద్ధతిలో బయలుదేరారని దీని అర్థం. వారు ఒక గుంపులా కాకుండా వ్యవస్థీకృత పద్ధతిలో ఆ దేశం నుండి బయటకు వచ్చారు. వాస్తవానికి వారికి ఎటువంటి సైన్యం లేదు, కానీ వారు ఒక క్రమమైన పద్ధతిలో వరుసలో నిలబడ్డారు. వారు అరణ్యం గుండా వెళ్ళడం మీరు చూసి ఉంటే గనక అది అత్యంత క్రమబద్ధమైన సమూహంగా మీకు కనిపించి ఉండేది. ఇక నిర్గమకాండము 13వ అధ్యాయము 19వ వచనాన్ని గమనిద్దాం. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చెను. అతడు, దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవలెనని ఇశ్రాయేలీయుల చేత రూఢిగా ప్రమాణము చేయించుకొని ఉండెను. ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచి వెళ్ళినప్పుడు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వెళ్ళాడు. ఆదికాండము 50వ అధ్యాయము 24వ వచనంలో ఒక ఆసక్తికరమైన వచనం ఉంటుంది. అది ఇలా చెప్తుంది: యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోచున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మను చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మను తీసుకొని పోవునని చెప్పెను. అదేవిధంగా తదుపరి వచనము ఆదికాండము 50వ అధ్యాయము 25వ వచనంలో ఇలా కొనసాగుతుంది: మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మను చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలనని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. ప్రియులారా, యోసేపు ఈ మాటలు పలికినప్పుడు కనీసము అప్పటికి 200 సంవత్సరాలు గడిచాయి. కానీ ఇప్పుడు సమయం ఆసన్నమైంది. అతడు మరణించినప్పుడు అతడు ఒక జాతీయ వీరుడు మరియు ఐగుప్తులోనే ఖననం చేయబడవలసి ఉంటుంది. కానీ చివరికి యోసేపును ఎరగని ఒక ఫరో అధికారంలోకి వచ్చాడు. యోసేపు ఇకపై జాతీయ వీరుడు కానందున అతని ఎముకలను ఎటువంటి నిరసన అడ్డంకి లేకుండానే ఐగుప్తు నుండి క్షేమంగా తరలించగలిగారు. యోసేపు వాగ్దాన దేశంలో పాతి పెట్టబడాలని కోరుకున్నాడు. అయితే అతని మృతదేహాన్ని అక్కడి నుండి తరలించి ఆ దేశంలో ఎందుకు పాతి పెట్టాలి? ఒకరోజు తాను మృతుల్లో నుండి లేపబడి పరలోకానికి కొనిపోబడతానని యోసేపునకు తెలిసి ఉంటే గనుక తన పునరుత్థానానికి వేదిక ఐగుప్తులో ఉన్నా లేదా ఇశ్రాయేలు దేశంలో ఉన్నా వచ్చే తేడా ఏమిటి? నిజం చెప్పాలంటే తాను పరలోకానికి వెళ్తానని అతడు ఆశించలేదు. అయితే ఆ వాగ్దాన దేశంలో 1000 ఏళ్ల పరిపాలన కాలంలో ఆపై నిత్యత్వం అంతటికీ తన ప్రజల పునరుత్థానంలో తాను తిరిగి లేపబడతానని అతడు ఆశించాడు. వారికి ఇదే పరలోకం అవుతుంది. ఇదే యోసేపు ఆశ, ఇదే మోషే ఆశ కూడా. విశ్వాసముతో మోషే యోసేపు ఎముకలను వాగ్దాన దేశానికి తీసుకొని వెళ్ళాడు. ఇక నిర్గమకాండము 13వ అధ్యాయము 20 నుండి 22 వచనాలను గమనిద్దాం. వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గరనున్న ఏతాములో దిగిరి. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటివేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. గొప్పది మరియు భయంకరమైన అరణ్యం అని పిలువబడే వేడితో కూడిన మండుతున్న ఎడారి వైపు మోషే మరియు ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణిస్తున్నారు. వారు దాని గుండా వెళ్ళారు, కానీ వారికి ఎండ కూడా తగలలేదు. ఎందుకంటే పగటిపూట వారిపై మేఘస్తంభం ఉండేది. ప్రియులారా, మరే ఇతర దేశానికి ఎన్నడూ లేనిది ఈ జనాంగానికి ఉండేది. అదేమిటంటే దేవుని మహిమ, అనగా దేవుని యొక్క ప్రత్యక్ష సన్నిధి. పౌలు తన బంధువులను నిర్వచిస్తూ రోమా పత్రిక 9వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా అన్నాడు: వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను వీరివి. ఈ ప్రజలకు మహిమ అనగా దేవుని ప్రత్యక్ష సన్నిధి ఉండేది. సంఘముతో కూడా దేవుని ప్రత్యక్ష సన్నిధి లేదు. సంఘమునకు ప్రత్యక్షమైనది అంటూ ఏది ఇవ్వబడలేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము మనకు ఇలా చెబుతుంది: తండ్రియగు దేవుడు
క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు. వారు క్రీస్తు రాక కోసం ఎదురు చూశారు. మనం మాత్రము ఒక చారిత్రక సంఘటనను వెనక్కి తిరిగి చూస్తాం. విశ్వాసము ద్వారా నడవడానికి మనకు దేవుని ప్రత్యక్ష సాన్నిధ్యము అవసరం లేదు. వారికి ఆ మహిమ అవసరమైంది. ఎందుకంటే ఇప్పుడు నెరవేరిన రీతిలో ఆ విమోచన కార్యము అప్పట్లో చరిత్రలో ఇంకా సంపూర్ణంగా నెరవేరలేదు. తన ప్రజలను అరణ్యం గుండా సురక్షితంగా నడిపించడానికి దేవుడు ఏ పరిస్థితి ఎదురైనా సరే తగిన ప్రతి ఏర్పాటును చేశాడు. ఎందుకంటే వారు ఆయన చేత ఎన్నుకొన్న జనాంగము మరియు ప్రత్యేకమైన ప్రజలై ఉన్నారు. ఇటువంటి ప్రజలు ఒకప్పుడు బానిసత్వంలో మూలుగుతూ ఉంటే వారిని, వారి బాధలను దేవుడు చూశాడు. వారి యందు లక్ష్యం ఉంచాడు. తన అద్భుతమైన హస్తము చేత విమోచించి వాగ్దాన దేశం వైపు నడిపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, దాసత్వం నుండి విమోచించిన దేవుడు ఇప్పుడు ఇశ్రాయేలు తొలిచులు బిడ్డలను తన సొంతమని చెప్పాడు. దీని నుండి మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ సత్యం ఏమిటంటే, విశ్వాసులుగా మన నుండి కూడా మొదటి స్థానాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. నేడు చాలామంది విశ్వాసులు దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వలేని స్థితిలో ఉంటున్నారు. దేవుడు మన జీవితంలోని శ్రేష్టమైన దానిని, అత్యుత్తమైన దానిని కోరుకుంటున్నాడు. ప్రతి విషయంలోనూ మొదటి స్థానాన్నే దేవునికి ఇవ్వాలి. దానినే ఆయన కోరుకుంటున్నాడు. అయితే బాధాకరమైన విషయం ఏమిటంటే, ఆయన మన జీవితాల్లో మొదటి స్థానాన్ని కోరుకుంటున్నప్పటికీ చాలామంది విశ్వాసులు ఆయనను చివరి స్థానంలోనే ఉంచుతున్నారు. దేవుని బిడ్డలుగా ఉండడానికి మనము మన బిడ్డలు విమోచించబడాలి, ఆయనకే ప్రతిష్ఠించబడాలి. ఇప్పటికే గమనించిన మరొక గొప్ప విషయం ఏమిటంటే, తాను విమోచించిన ప్రజలను దేవుడు అద్భుతమైన రీతిలో ఎడారిలో నడిపించాడు. మండుతున్న ఎడారి గుండా వెళ్ళినప్పుడు వారికి ఎటువంటి ఎండ తగలలేదు, చీకటితో ఎటువంటి సమస్య ఏర్పడలేదు. ఎందుకంటే పగటిపూట వారిపై మేఘస్తంభము, రాత్రిపూట అగ్నిస్తంభం ఉండింది. దీన్నే దేవుని మహిమ అనగా దేవుని ప్రత్యక్ష సన్నిధిగా పిలుస్తాం. ఈ ప్రజలకు గొప్ప మహిమ అనగా దేవుని ప్రత్యక్ష సన్నిధి ఉండేది. ఈ ఆధిక్యత మరెవ్వరికీ ఇవ్వబడలేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈనాటి సందేశం ద్వారా నేర్చుకున్న అనేక గొప్ప ఆధ్యాత్మిక సత్యాలు నిజంగా నేటి మనకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సత్యాలను మన జీవితాలకు అన్వయించుకున్నటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీ దయగల పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, ఇశ్రాయేలీయుల జీవితాల నుండి ఎన్నో గొప్ప ఆధ్యాత్మిక పాఠాలను మాకు నేర్పిస్తున్న వైనానికే నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, ప్రత్యేకంగా ఈ యొక్క సమయంలో మేము ఈ సత్యాలను మా ఆధ్యాత్మిక జీవితానికి అన్వయించుకొని పాపమనే బానిసత్వం నుండి బయటికి రాగలుగుటకు నీ సహాయము దయచేయవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. ప్రభువా, నీ యొక్క అద్భుత కార్యాన్ని, అద్భుత హస్తాన్ని మా జీవితంలో అన్వయించుకొని మేము ఒక విజయకరమైన జీవితాన్ని కలిగి ఉండడానికి తగిన సహాయం దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ నీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావంలో ఆరోపిస్తూ మా రక్షకుడును నమ్మదగిన యేసయ్య శ్రేష్టమైన నామములో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఇశ్రాయేలు ప్రజలు వారి కుమారులలోని తొలిచూలు పిల్లలు దేనితో విమోచింపబడాలి అని దేవుడు ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేలు ప్రజలు వారి కుమారులలోని తొలిచూలు పిల్లలు దేనితో విమోచింపబడాలి అని దేవుడు ఆజ్ఞాపించాడు. 1 అగ్నితో, 2 వెండితో, 3 బంగారంతో. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ఈ ఆధ్యాత్మిక సందేశాల ద్వారా దేవుడు మీతో వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నాడని, ఇందలి సత్యాలు మీ ఆధ్యాత్మిక జీవితాలకు దోహదకరంగా ఉన్నాయని తలస్తున్నాం.
మీ అభిప్రాయాలు, సందేహాలు, ప్రార్థన మనవులు మాతో పంచుకుంటారు కదూ. ఈ స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. మేము మీ కొరకు క్రమంగా ప్రార్థిస్తున్నాం. సర్వశక్తిమంతుడైన దేవుడు మీకు తోడై ఉండునుగాక. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నాకు లేమి కలుగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లందు ఆయన పరుండజేయుచున్నాడు. పచ్చిక గల చోట్లందు ఆయన పరుండజేయుచున్నాడు, పరుండజేయుచున్నాడు, పరుండజేయుచున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నాకు లేమి కలుగదు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, నేను సంచరించినను, నేను సంచరించినను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నాకు లేమి కలుగదు. నూనెతో నా ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.